అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున వల్లభనేని వంశీని విజయవాడకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అసలు అతన్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటనే దానికోసం నేనైతే ఒక 2 వీడియోలు చేశాను. ఆ వీడియోలో మన వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి బాగా కాలిందో ఏమో గానీ, నన్ను బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అయన్నీ చూసాను. కావాలంటే గత 2 వీడియోలైతే చూడండి. ఏ విధమైన వల్గర్ కామెంట్స్ పెట్టారో. వాళ్ళకి ఆ వల్గర్ కామెంట్స్ కామనే పెట్టడం. ఎందుకంటే వాళ్ళకి ఆ వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో అయ్యే నేర్పించేది. కాబట్టి అయ్యే పెడతారు. ప్రజాసేవ, ప్రజా సమస్యల పైన వాళ్ళకి అనవసరం. వాళ్ళోడిని ఏమన్నా అంటే తగులుకున్నావా అన్నట్టుంటారు. ఓకే. ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏందంటే, నిన్న రాత్రి జడ్జి ముందు వల్లభనేని వంశీని ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి గారేమన్నా 14 రోజులు రిమాండ్ అన్నారు. రిమాండ్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు పోలీసులు. అతన్ని రిమాండ్‌కి కూడా పంపించేశారు. అసలు ఇతన్ని ఏ కారణం వల్ల అరెస్ట్ చేశారని కొంతమందికి ఇప్పటికీ అర్థం కాల. అతన్ని ఏ కారణం మీద అరెస్ట్ చేశారనేది రిమాండ్ రిపోర్ట్‌లో క్లియర్‌గా అయితే ఇచ్చారు. గన్నవరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందో దానిపైన దాడి కారణంగానే, ఆ రోజు దాడి చేసిన రోజు ఆ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్తన్ అనే అతను వీళ్ళపైన కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల అతను 1.5 సంవత్సరం నుంచి వీళ్ళకి భయపడి, అంటే గవర్నమెంట్ వచ్చినా సరే ఇంకా అక్కడే ఉండిపోయాడు. 1.5 సంవత్సరం నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. మొన్న 9వ తేదీ సొంత ఊరుకు రావడం జరిగింది. సొంత ఊరికొచ్చాక ఆ రోజు రాత్రి అతన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశాక 10వ తేదీ వల్లభనేని వంశీ దగ్గరికి తీసుకెళ్లారు. ఇది వల్లభనేని వంశీ మనుషులే కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ 9వ తేదీ రాత్రే ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళి వీళ్ళైతే కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ సత్యవర్ధన్ అనే వాళ్ళ బ్రదర్ కిరణ్ అనే అతను కంప్లెయింట్ ఇచ్చాడు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట. కులం పేరుతో దూషించాడంట. కొట్టారంట, తిట్టారంట. అక్కడి నుంచి మళ్ళీ కేస్ పెట్టారని తెలిసేసరికి ఇక్కడ పట్టుకుంటే కష్టం అవుద్ది అని చెప్పి వైజాగ్‌కి షిఫ్ట్ చేశారు సత్యవర్ధన్‌ని. ఇక్కడ ఎవరైతే కంప్లెయింట్ తీసుకున్న పోలీసులు ట్రేస్ చేసి సత్యవర్ధన్‌ని జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ స్టేషన్‌కైతే రావడం జరిగింది. ఇంకా అక్కడ స్టేట్మెంట్ అయి రికార్డ్ చేస్తారు కదా! ఇది జరిగింది. ఇది అంటే వెంటనే ఆ కేసు తీసుకున్న పోలీసులు మళ్ళీ వెంటనే మన వంశీ అన్న దగ్గరికెళ్ళి వంశీ అన్నని మర్యాదగా ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చి జడ్జి గారి ముందు పెట్టి ఆయన్ని లోపలికి పంపించడం జరిగింది. ఇదంతా జరగకుండా ఉండాల్సిందంటే ఒక పని చేసి ఉండాల్సింది వాళ్ళ ఆవిడ. ఏం చేసి ఉండాల్సిందంటే, ఒక అక్కగా అయితే సలహా చెప్తున్నాను. నా సొంత అక్కకు కూడా నేను ఇదే సలహా చెప్తా. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య గారి మీద మాట్లాడినప్పుడే మీరు గనక చెప్పు తీసుకొని గనక వంశీని కొట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఎందుకంటే బరి తెగించేసినోడిని ఫస్టే 4 పీకితే ఇంట్లో వాళ్ళు కరెక్ట్ అవుతారు. ఈరోజు చూసారు కదా! రిమాండ్‌కెళ్ళిపోయారు. పాపం మీరు కూడా జైలు బయటుండి మీడియాల ముందు వాటి ముందు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా జాలేస్తుంది. ఫస్ట్ తప్పు చేసినప్పుడే లాగిపెట్టి చెప్పుతో కొట్టుంటే వంశీని అంతా సెట్ అయిపోయి ఉండేదక్క అని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను.